ఫిట్స్ వ్యాధి తగ్గడానికి సులభమైన ఆయుర్వేద యోగం. ఫిట్స్ వ్యాధిని ఆయుర్వేదంలో అపస్మారం అంటారు. దీంట్లో ఉండే ముఖ్యమైన లక్షణము అకస్మాత్తుగా కాళ్ళు చేతులు కొట్టుకుంటూ కింద పడిపోవడము, తెలివి తప్పి పడిపోవడము, నోటి నుండి చొంగ కారడము లేదా నురుగు కారడం అనే లక్షణాలు ఉంటాయి. దీనికి ముఖ్యమైన కారణము మెదడులో ఉండే నరాల సంకేతాలలో వచ్చే మార్పులు, న్యూరోకెమికల్ చేంజెస్ అని అంటారు. సాధారణంగా చిన్నపిల్లల్లో తక్కువగా కనపడుతుంది. అదే కొన్నిసార్లు వయస్సు పెరిగిన పిల్లల్లో కూడా కనబడే అవకాశం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే అపస్మారం అనే వ్యాధి వయస్సుతో నిమిత్తం లేకుండా ఎప్పుడైనా ఎవరికైనా వచ్చే అవకాశం ఉంది. పెద్దవాళ్ళలో ఒకవేళ ఫిట్స్ అకస్మాత్తుగా వస్తే దానికి ముఖ్యమైన కారణము మెదడులో వచ్చే కొన్ని రకాల కంతులు రక్త సరఫరాలో వచ్చే లోపాలుగా గుర్తించి సరైన చికిత్స తీసుకోవాలి. దీనికి సంబంధించి ముఖ్యంగా మెదడుకు సంబంధించిన సిటీ స్కాన్ తీయడం జరుగుతుంది. ఒకవేళ ఈ వ్యాధి ఉన్నవాళ్ళు సిటీ స్కాన్ లేదా ఇతర పరీక్షల ద్వారా మెదడులో ఎలాంటి లోపాలు కనుక లేదు అని నిర్ధారణ అయితే వారికి ఫ్రీక్వెంట్గా ఈ మూర్ఛ వ్యాధి వస్తూ ఉంటే అది తగ్గడానికి, ముఖ్యంగా శాశ్వతంగా తగ్గడానికి, ఆ వ్యాధి నుంచి విముక్తి పొందడానికి సులభమైన ఆయుర్వేద యోగం ఒకటి ఉంది. దానికి కావలసిన ప్రధానమైన మూలిక గంటు భారంగి. దీని యొక్క వేళ్ళు గంట్లుగా ఉంటాయి కాబట్టి దీన్ని గంటు భారంగి అని అంటారు. ఈ వేర్లను ఒక 4 తులాలు తీసుకువచ్చి 1 లీటర్ పాలల్లో నలక్కొట్టి వేసి ఆ పాలకు సమానంగా నీళ్ళను కలిపి ఆ నీళ్లు మొత్తము పాలల్లో ఇంకిపోయి 1 లీటరు పాలు మాత్రమే మిగిలేటట్లు సన్నటి మంటపై మరిగించి ఆ పాలను తర్వాత వడపోసి దాంట్లో తగినంత బియ్యపు నూకను చేర్చాలి. అవసరమైతే రుచికి తగ్గట్టు 1 నుంచి 5 స్పూన్ల చక్కెర పొడిని కూడా కలిపి పాయసంలాగా వండాలి. ఇలా వండిన తర్వాత దాంట్లో 1 తులము నేలతాడి దుంపల చూర్ణం, ఇది మార్కెట్లో మనకు దొరుకుతుంది. దాన్ని తీసుకువచ్చి ఎండలో ఉంచి పొడి చేసుకొని ఆ చూర్ణాన్ని 1 తులం మోతాదులో పై విధంగా తయారు చేయబడిన పాయసంలో కలపాలి. అయితే కొన్నిసార్లు వెగటుగా ఉండడం వల్ల, సరైన రుచి లేకపోవడం వల్ల, సరైన వాసన లేకపోవడం వల్ల ఇది తినడానికి నిరాకరించే పరిస్థితుల్లో వాసన మంచిగా రావడానికి, రుచి బాగా ఉండడానికి 1 తులము ఏలకుల పొడి కలిపి బాగా కలియపెట్టాలి. ఇలా కలియపెట్టిన పాయసాన్ని ప్రతిరోజు పరగడుపున ఉదయం పూట తినిపించాలి. ఈ విధంగా ప్రతిరోజు పరగడుపున 1 నెల నుంచి 2 నెలల పాటు ఇది తింటూ ఉంటే ఈ అపస్మార వ్యాధి నుంచి శాశ్వతంగా విముక్తి పొందే అవకాశం ఉంది. కాబట్టి తక్కువ ఖర్చుతో కూడుకున్నది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనిది, చాలా ప్రభావవంతంగా పనిచేసే ఈ మూలికా యోగము చాలా చక్కగా తయారు చేసుకొని వాడితే ఉపయోగంగా ఉంటుంది.